శ్రీ విఘ్నేశ నిభాభాస్యం సేవకాభీష్టదాయకం ఏకదంతం ఉమాపుత్రం నమామి గణనాయకం నమామి గణనాయకం వినాయక నిను వినా బ్రోచుటకు వినాయక నిను వినా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక అనాథ రక్షక నీవే కావా ఆదరించి నను బ్రోవరాద వినాయక నీను వినా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక సరసీరుహారుణయుగ చరణ సతతము శ్రితజన సంకటహరణ పరమదయా సాగరా పరమదయా సాగర వర సుగుణ పాలిత జన గోపాల సన్నుత వినాయక నీను వినా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక. జై ఇందిరారమణ గోవింద గోవింద. జై నమ పార్వతీపతయే. హర హర మహాదేవ్. భక్తజనులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి పర్వదినాన పూజ్యులు మా పినతండ్రి గారైనటువంటి స్వర్గీయ పైపాటి సాంబశివయ్య గారి ఆశీస్సులతో జీకా మల్టీమీడియా దిల్సుఖ్ నగర్ వారి సహకారంతో ఇక్కడ శివపార్వతుల కళ్యాణం హరికథా కాలక్షేపం జరపటానికి, మీకు వినిపించటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రేయోభిలాషులందరికీ కూడాను ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షములు మెండుగా దండిగా ఉండాలని చెప్పని కోరుతూ, ఈ సత్కథను విన్నటువంటి మీకందరికీ కూడాను పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపా కటాక్షములు ఆశీర్వచనములు మెండుగా దండిగా ఉండాలని చెప్పని కోరుతూ ఈ సత్కథను ప్రారంభం చేస్తున్నాను. మీరందరూ కూడాను సావధాన చిత్తులై విని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని కోరుతున్నాను. జై నమ పార్వతీపతయే. హర హర మహాదేవ్. శంకర హర హర శంభో శంకర హర హర శంభో కంకర నిలయ భయంకర దేవా శంకర హర హర శంభో కంకర నిలయ భయంకర దేవా శంకర హర హర శంభో దేవా గంగాధర శివనంది వాహన ఓంకార స్వరూప శశాంక జటాధర శంకర హర హర శంభో కంకర నిలయ భయంకర దేవా శంకర హర హర శంభో. మన భారతదేశానికి హిమాలయ పర్వతాలు ఉన్నట్టు మీకు తెలుసు కదా. ఆ హిమాలయ పర్వతాలన్నిటిలోకి కూడా తలమానికమైనటువంటిది, అతి ఎత్తైనటువంటిది హిమవత్ పర్వతము అని చెప్తారు. దాన్ని వెండికొండ అని పిలుస్తారు. కొన్ని యుగాలకు పూర్వం
కొన్ని శతాబ్దాలకు పూర్వం అక్కడ ఆ హిమవత్ పర్వతం మీద ఒక చక్కని నగరం ఉండేదట. ఆ నగరం పేరు హిమవన్నగరము అని. ఎంతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉండేటటువంటి ఆ మహానగరాన్ని హిమవంతుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా ప్రజానురంజకంగా పరిపాలిస్తూ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరిలో కూడా ఎన్నో లోకాల్లో కూడా మంచి ప్రజానురంజకంగా పరిపాలించేటటువంటి మహారాజు అని ఖ్యాతి వచ్చినాడు. ఆ హిమవన్ పర్వతం మీదికి ఒకరోజు దేవలోకంలోంచి దేవతలందరూ కూడా వనవిహారార్థం వచ్చారు. అప్పుడు హిమవంతునికి ఈ సంగతి తెలిసి ఆ దేవతలకు ఎదురేగి స్వాగతం చెప్పి తీసుకుని వచ్చి తన హిమవత్ పర్వతం మీద ఉండేటటువంటి దివ్యమైనటువంటి సుందరమైనటువంటి వనాల్ని, మంచి సెలయేళ్లను, దివ్య ఓషధి మూలికలను, చిత్ర విచిత్రమైనటువంటి పుష్పాలని చూపించి వారికి బహూకరించి వారి మనసును సంతోషపరిచాడు ఈ హిమవంతుడనే మహారాజు. దేవతలందరూ కూడాను చాలా సంతోషపడినటువంటి వారై, హిమవంత చాలా బాగుందయ్యా, తిరిగి మళ్ళీ మా లోకాలకు వెళ్ళిపోతూ ఉన్నాం గనక నీకు ఏదైనా ఒక చక్కని బహుమతి ఇవ్వడానికని మేము సంకల్పించుకున్నాం మా దేవతలందరం కూడాను. కాబట్టి మీ దంపతులు ఇద్దరు కూడా సతీ సమేతులై వస్తే మీ ఇద్దరికి కూడా ఏదైనా మంచి బహుమతి ఇస్తాము అని చెప్పారు దేవతలందరూ. అప్పుడు పక్కన ఉండేటటువంటి మంత్రులు, సతీ సమేతంగా ఎలా వస్తాడు, ఆ అబ్బాయికి ఇంకా వివాహమే కాలేదని. ఓహో, అవివాహితుడవా, ఇంకా నీకు వివాహం కాలేదా, మంచిది, ఆ మంచి అవకాశం అని మా దేవతల్లో ఒక చక్కని చుక్క మేనక అనేటటువంటి కన్యామణి ఉంది, ఈ అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేస్తాం, ఇదే మంచి ముహూర్తం, మించిన దొరకదు, ఇదే అవకాశం అని హిమవంతుడిని ఒప్పించి ఆ అమ్మాయిని మేనకను ఒప్పించి వాళ్ళిద్దరికీ కూడాను గాంధర్వ విధిగా వారిద్దరికీ కళ్యాణం చేసి దేవతలందరూ కూడాను వారిని ఆశీర్వదించి వారికి చక్కని బహుమతులు ఇచ్చి చాలా సంతోషంతో తమ లోకాలకు వెళ్ళిపోయినారు. ఆ మేనక హిమవంతుడు ఇద్దరు కూడాను అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఆనంద పరవశంతో తమ దాంపత్య జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు ఆదర్శ దంపతులై. ఇట్లుండగా వజ్రాంగుడు అనేటటువంటి ఒక రాక్షసుడికి ఒక కుమారుడు జన్మించినాడండి. వాడి పేరు తారకాసురుడు. వాడు పుట్టినటువంటి ఆ ముహూర్తం ఏమో కానీ అన్నీ అశుభాలే జరిగినవి. ఎందుకంటే దుర్మార్గులు పుట్టినప్పుడు అశుభాలు జరుగుతాయి, సన్మార్గులు పుట్టినప్పుడు శుభాలు జరుగుతాయి. ఈ రకంగా అశుభాలు జరిగి వాడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి పెద్దగానే మహా దుర్మార్గుడిగా తయారై ఎన్నో దుర్మార్గ పనులు చేస్తూ ఉండినాడు. అప్పుడు ఒకనాడు తండ్రి అయినటువంటి వజ్రాంగుడు ఆ తారకుణ్ణి చేరబిలిచి, నాయనా, ఈ చిన్న చిన్న దుర్మార్గ పనుల వల్ల ఏమి లాభం రా, నీకు పెద్దగా కీర్తి రాదు, కాబట్టి నీవు బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి మరణము లేకుండా నీవు వరాన్ని పొంది ముల్లోకాలకు ఏలికలు కావాలి, ముల్లోకాలను జయించవలె, అప్పుడు నా మనసు సంతోషపడుతుంది అని ఉద్బోధ చేసినాడు తండ్రి అయినటువంటి వజ్రాంగుడు. ఇక అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దుర్మార్గులను రెచ్చగొడితే ఎన్ని దుష్ఫలితాలు జరుగుతున్నాయో మనకు తెలుసు ఈ కలియుగంలో కూడా. కనుక ఈ రెచ్చగొట్టినటువంటి తారకాసురుడు ఇక అరణ్యానికి వెళ్ళి బ్రహ్మదేవుని గురించి ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా తారక, నీ యొక్క తపస్సుకు వెచ్చాను, వరం కోరుకో నాయనా, అనుగ్రహిస్తానన్నాడు. స్వామి, ప్రతివాళ్ళు తపస్సు చేసేది ఎందుకోసం? మరణం లేకుండా కదా, కాబట్టి నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమన్నాడు ఈ దుర్మార్గుడైనటువంటి తారకుడు. బ్రహ్మదేవుడు నవ్వి, తారక, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, కాబట్టి మరణము లేకుండా వరం ప్రసాదించటం అన్నది సాధ్యం కాదు, కానీ నీవు కోరుకున్నట్టుగా మరణం వస్తుంది, ఆ రకంగా నీవు కోరుకుంటే ప్రసాదిస్తానన్నాను. అయితే తారకుడు ఆలోచన చేసి, పరమేశ్వరునికి పార్వతీదేవికి జన్మించినటువంటి కుమారుని వల్ల నేను అంతం కావాలి, నాకు మరణం రావాలి అని వరం కోరుకున్నాడు. తథాస్తని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు.
ఆయన వెళ్ళిపోగానే ఈ పొందినటువంటి వరం వల్ల మహాగర్వాంధకారుడై తారకాసురుడు యజ్ఞవాటికలపైన బడి మునీశ్వరులను బాధిస్తూ యజ్ఞవాటికలను ధ్వంసం చేస్తూ మునిపత్నులను బాధ పెడుతూ ఈ రకంగా బ్రహ్మాండమైనటువంటి దుర్మార్గపు పనులు చేస్తూ ఉండినాడు. ఈ దేవతలందరూ కూడాను బాధపడి వాని బాధలు తాళలేక బ్రహ్మదేవునికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మదేవ, నీవేమో వరములిస్తివి, వాడేమో చెలరేగిపోతున్నాడు, మమ్మల్ని రక్షించే నాథుడెవడు అని పాపం దేవతలందరూ కూడా బ్రహ్మదేవునితో మొరపెట్టుకోగానే బ్రహ్మదేవుడు అన్నాడు, అయ్యా, వాడి పోయి వాడే దవ్వుకున్నాడు కదా, వాడు కోరుకున్నాడు కదా పరమేశ్వరుని కుమారుని వల్ల నేను అంతం కావాలని. మేనకా హిమవంతుల దగ్గరికి ఆ దేవతలందరూ ఏం చేసి, హిమవంత, నీ వల్ల ఒక సత్కార్యము జరగవలెనయ్యా, నీవు దయ ఉంచి ఆ జగదంబ అయినటువంటి గౌరీదేవిని ప్రార్థించినట్టయితే ఆమె నీకు కుమార్తెగా జన్మిస్తుంది. దానివల్ల లోక కళ్యాణం జరిగి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగి వారికి కుమారుడు ఉద్భవించి ఈ దుర్మార్గుడైనటువంటి తారకాసురుని వధించి మనకందరికీ కూడాను మేలు కలగజేస్తాడని ప్రార్థించినారు. దేవతల పనుపు పైన ఉద్యుక్తుడైనటువంటి హిమవంతుడు ఇక అరణ్యానికి వెళ్ళి తనువు మనస్సు అన్నీ కూడాను ఆ జగదంబ అయినటువంటి పార్వతీదేవి మీద నిలిపి ఆమెను మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ జగదంబను ప్రార్థిస్తూ తపస్సు ప్రారంభించినాడు. ఇట్లా కొన్ని నెలల తరబడి, కొన్ని సంవత్సరముల తరబడి తపస్సు చేసిన అనంతరము ఆ కాత్యాయిని కరుణించి ప్రత్యక్షమైంది. దేదీప్యమానంగా దివ్య తేజస్సుతో చిద్విలాసంగా వెలిగిపోతూ ఉన్నటువంటి త్రిశూలధారి అయిన ఆ చల్లని తల్లి ఆ జగదంబను, ఆ గౌరీదేవిని, జగదీశ్వరిని చూసినటువంటి ఆ యొక్క హిమవంతుడు తనువు మనస్సు అన్నీ కూడాను మరిచి తదేకమైనటువంటి భక్తి పారవశ్యంతో ఆ తల్లిని ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నాడు. ఏమిరా పుణ్యమేమి నిన్ను గంటి మహేశ్వరి నిఖిల భువనేశ్వరి మునిజనావని లోకపావని మోక్షానంద ప్రదాయిని మునిజనావని లోకపావని మోక్షానంద ప్రదాయిని శేషుకుంగాదు నిన్ను తింపన ఘనశోషిణి సుబ్రహ్మణ్య పోషిణి ఏమిరా పుణ్యమేమి నేను గంటి మహేశ్వరి నిఖిల భువనేశ్వరి. జై జగన్మాతకు జై. ఆ యొక్క హిమవంతుని భక్తి పారవశ్యానికి జగదంబ అయిన ఆ తల్లి ఎంతో సంతోషించిన ఆయన నీ కడుంగడు భక్తికి నేను ఎంతో సంతసించి తిని చెప్పు, నీకే వరం కావాలో అని. తల్లి, నీవే నా కుమార్తెగా పుట్టి నా జీవితాన్ని ధన్యం చేయవలసింది. అందుకోసమే నేను తపస్సు చేస్తూ ఉన్నాను. మనసా వాచా కర్మణ నిన్నే తల్లిగా భావించి పూజించాను. దయచేసి అనుగ్రహించవలసింది అని వేనోళ్ల ప్రార్థించాడు హిమవంతుడు. ఆ చల్లని తల్లికి కరుణ కలిగి, మంచిది హిమవంత, ముందుగా నీకు 100 మంది కుమారులు జన్మిస్తారు. మైనాకుడనేటటువంటి కుమారుడు, తర్వాత 100 మంది కుమారులు జన్మించిన తర్వాత 101 కుమార్తెగా నేను జన్మిస్తాను అని అనుగ్రహించి ఆ తల్లి అంతర్ధానమైంది. ఆమె చెప్పినట్టుగా ముందుగా మేనకకు మైనాకుడనేటటువంటి కుమారుడు, అనంతరం 100 మంది కుమారులు, ఆ తర్వాత చైత్ర శుద్ధ నవమి రోజున నార్ద్రా నక్షత్రంలో ఆ జగదంబ అయినటువంటి పార్వతీదేవి కుమార్తెగా ఉద్భవించిందండి. పుట్టినాటి నుంచి కూడా ఆ తల్లి ఎంతో ముద్దులు మూటగట్టేటటువంటి ఆ చిన్నారి ఏకసంతాగ్రాహి అయి ఆటపాటల్లో, చదువులో, నాట్యంలో, సంగీతంలో అన్నిట్లో కూడాను మేటిగా రాణిస్తూ అందరి మన్నలను పొందుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడాను సంతోషపడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడాను ఆ చిన్నారి పార్వతీదేవిని చూసి ముచ్చట పడుతూ ఉన్నారు. ఇట్లా ఉండగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆ అమ్మాయి పెరిగి 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 పెద్దదై యుక్త వయస్సురాలైంది. ఎప్పుడైతే ఆ తల్లి గౌరీ పార్వతీదేవి యుక్త వయస్సురాలైందో హిమవంతునికి విచారం పట్టుకుంది. ఏం చేయాలి? ఈ అమ్మాయికి వరుణ్ణి ఎక్కడి నుంచి తీసుకురావాలి?
సాక్షాత్తు జగదంబ అంశ కదా. మరి ఈమెకు భర్త సాక్షాత్తు పరమేశ్వరుడే, ఆ ముక్కంటీశ్వరుడే, ఆ నీలకంఠుడే, ఆ నాగభూషణుడే. మరి ఆయనను నేను ఎలా తీసుకురాగలుగుతాను? నేను చాలా సామాన్యమైనటువంటి ఒక పర్వతరాజును. నా సాధ్యమా ఆ జగన్నాథుడిని తేవటానికి? ఏం చేయాలని పాపం చింతాక్రాంతుడై ప్రతిరోజు విచారపడుతూ ఉన్నాడు ఆ హిమవంతుడు. ఇలా ఉండగా ఒకరోజు నారద మునీంద్రుడు వచ్చాడు అతని ఆస్థానానికి. ఎప్పుడైతే నారద మునీంద్రుడు ఎత్తించినాడో హిమవంతునికి మహాసంతోషం కలిగింది. ఊరకరారు మహాత్ములు అంటారు కదా, ఈయనేదో శుభాన్ని తీసుకుని వచ్చినాడని నారద మునీంద్రునికి ఎదురేగి స్వాగతం చెప్పి తీసుకుని వచ్చి ఉచితాసనం మీద కూర్చుండబట్టి అర్ఘ్యపాదులు ఇచ్చి పూజించి వాటిని శిరస్సును చల్లుకొని, మునీశ్వర, తమరు త్రిలోక సంచారులు, త్రికాల వేదులు, తమకు తెలియనిది లేదు. నాకు ఏకైక కుమార్తె పార్వతి, ఈమె యుక్త వయస్సురాలైంది. ఈమెకు వివాహం చేయవలే. ఎక్కడి నుంచి తీసుకురాను వరుణ్ణి? ఏం చేయాలి? మీరే నాకు ఏదైనా మార్గం చూపించాలి అని వేణోళ్ళ ప్రార్థించినాడు. అప్పుడు నారద మునీంద్రుడు నవ్వుతూ, హిమవంతా, నువ్వు పెద్ద అదృష్టవంతుడు అయ్యా. ఇంత అదృష్టాన్ని నువ్వు పొందగలిగినావు. సాక్షాత్తు జగదంబయే నీకు పుత్రికగా జన్మించింది. ఇంతకంటే ఇంకా ఏమి? ఎంత అదృష్టం! ఎంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా. కాంతామణి ముల్లోకంబుల కన్న తల్లి నీకు కూతురయ్య. నీవెంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా. ఆ సంతతోపవాసవ్రత దీక్షాచణులై సర్వేంద్రియ నిగ్రహులై చింతించుమునుల కుంగానరాణి చిత్తస్వరూపిణికి తండ్రి వైదివెంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా. మరి ఈమెకు భర్త కావలసినటువంటి వాడు ఎవరు? సాక్షాత్తు ఆ జగన్నాథుడైనటువంటి జగదీశ్వరుడే. ఆయన కోసం నీవెక్కడో వెతకాల్సిన పని లేదయ్యా. వినుము దాక్షాయణీ వియోగమున బేసి కంటి వేసి ప్రాంతమున ఘనతపోనియతనుండె నీ తనయనునుపువాతనికి పరిచర్య సేయ. ఎంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా. ఆడబోయిన ఎదురైనట్టుగా నీవు చేయాల్సిన పని హిమవంతా. ఆనాడు దక్షయజ్ఞంలో సతీదేవి అగ్నికి ఆహుతైన నాటి నుంచి పరమేశ్వరుడు కైలాసంలో లేడు. ఇక్కడ రజతగిరి అనే పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. నీకు దగ్గరలోనే. నీవు వెంటనే ఈ అమ్మాయిని వెంటబెట్టుకుని వెళ్ళి ఆ పరమేశ్వరుని అనుమతి పొంది ఈమెను అతని సేవలకు వినియోగించు. ఎప్పుడైతే ప్రతిరోజు కూడా పరమేశ్వరుని ఆమె సేవిస్తూ ఉంటుందో తప్పకుండా వారి మధ్య అనురాగం జయిస్తుంది. అనురాగం పెళ్లికి దారి తీస్తుంది. కాబట్టి నీవు విచారించాల్సిన పని లేదన్నాడు నారద మునీంద్రుడు. స్వామి, ఎంత శుభవార్త చెప్పారు. నా రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. స్వామి, మీరు చెప్పినట్టుగానే అమ్మాయిని తీసుకెళ్తానని అమ్మ వెంటనే మనం రజతగిరి ఆ పర్వతానికి వెళ్ళి నిన్ను పరమేశ్వరుని యొక్క సేవలకు వినియోగిస్తాను. జాగ్రత్త సుమా. ఎలా సేవిస్తావో ముక్కంటీశ్వరుడు ఆయనను సేవించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయనను భర్తగా నీవు పొందవలే తల్లి. నా కోరిక అదే అని కుమార్తె కథ చెప్పి హిమవంతుడు ఆమెను ప్రయాణం చేసుకొని పూజాద్రవ్యములు తీసుకొని రజతగిరి పర్వతానికి చేరుకున్నారు. అక్కడ తపోనిష్టలో ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించారు. స్వామి, మీరంటే మా అమ్మాయికి అమితమైనటువంటి భక్తి. వివాహం చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని తలంచుకున్నది నా తల్లి. అందుకని ఈమెను మీ పరిచర్యలకు నియోగిస్తున్నాను. దయచేసి అనుమతినివ్వండి అని ప్రార్థించాడు. సిద్విలాసంగా మౌనముద్రలో తపోనిష్టలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అవుననలేదు, కాదనలేదు. మౌనాన్ని అంగీకారంగా భావించాడు హిమవంతుడు. మంచిదేనా అమ్మ, జాగ్రత్త, ప్రతిరోజు వచ్చి సేవించాలని ఒప్పచెప్పి తాను వచ్చేసినాడు. ఆనాటి నుంచి పార్వతీదేవి ప్రతిరోజు కూడా చెలికత్తెలను వెంబడబెట్టుకుని పూజాద్రవ్యములు తీసుకుని అక్కడ ఆ ప్రాంతమంతా శుభ్రపరిచి పరమేశ్వరుని పుష్పములతో పూజించి ఆయనను సేవిస్తూ ఉంది.
రోజులు గడుస్తూ ఉన్నాయి, దినాలు గడుస్తూ ఉన్నాయి, కాలం గడిచిపోతుంది. కానీ ఆయన కళ్ళు తెరవటం లేదు, ఈమెను చూడటం లేదు. ఈమెను చూస్తే కదా అనురాగం అనుసరించటం. ఎట్లా వివాహం జరుగుతుంది? దేవతలకు మళ్ళీ విచారం పట్టుతుంది. ఏం చేయాలయ్యా, ఎట్లా ఈ వీళ్ళకు అనురాగం కలగటం, ఆయన కళ్ళు తెరవటం లేదు అని మళ్ళీ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవా, ఏమిటయ్యా దారి? మేమేదో కష్టపడి జగన్మాతను ఉద్భవింపచేశాం, హిమవంతుని కడుపు, మరి వివాహం ఎట్లా చేయాలి? పరమేశ్వరుడేమో కడుపు పోసుకొని తప్ప నేను చూడడం లేదు. ఏం చేయాలంటే అప్పుడు బ్రహ్మ ఒక చమత్కారంగా, అయ్యా, ఈ ప్రపంచంలో యక్ష కిన్నెర కింపురుషులు ఎవ్వరికైనా, ఏ లోకంలో వాళ్ళకైనా ఒకరిపైన ఒకరు అనురాగం కలగాలంటే ఎవరి ప్రమేయం కావాలి? ఎవరు ఆ పని చేసేది? మన్మధుడు. మరి మన్మధుడిని ప్రార్థించండి, ఆయనని రంగంలో ప్రవేశపెట్టండి. ఎప్పుడైతే మన్మధుని పుష్పబాణములు చరిగినాయంటే ఆ తపస్సు అంతా కూడాను భగ్నమైపోతుంది, ఆ వివాహేచ్ఛ జనిస్తుంది, ఒకరి పట్ల ఒకరికి అనురాగం జనిస్తుంది, తత్ఫలితంగా వివాహం జరుగుతుంది అన్నాడు బ్రహ్మదేవుడు. దేవతలందరూ కట్టెట్టుకుని మన్మధుడి దగ్గరికి వెళ్ళాడు. అందరూ, మన్మధుడు పాపం చాలా పని ఒత్తిడిలో ఉన్నాడు. అన్నీ ఆ పుష్పబాణాలు, చెరుకు విల్లు అన్ని దుమ్ము దులుపుతూ ఉన్నాడు. మన్మధుడు ప్రయాణం చాలా అత్యవసర పని మీద వచ్చాను. నాకు భూలోకంలో చాలా పని ఉంది. ఇప్పుడు అన్ని లోకాలు వదిలిపెట్టేసిన నాకు భూలోకంలోనే చాలా పని ఉంది. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరిని పుష్పబాణములతో కొడుతూ ఉన్నాను, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ప్రేమ లవ్ 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 మునిగి తేలుతూ ఉన్నారు. నాకు పిల్ల పిచ్చక ముసలి ముతక ఎలాంటి తేడాలు లేదు, ఎవరినైనా కొట్టేస్తా. మొన్ననే కొద్ది రోజుల కిందట ఎన్టీ రామారావుని కొట్టాను. 70 సంవత్సరాల వయసులోని ఒక్కసారి పుష్పబాణములతో కొడితే పెళ్ళి వెంటనే తన పక్కన జీవిత చరిత్ర రాసే అమ్మాయిని మొన్న 2 చిన్నపిల్లల్ని కొట్టాను దిల్సుఖ్ నగర్లో. ఆ పిల్లలు పోగొట్టుకొని పోయి ఎక్కడ తేలారు? తిరుపతిలో తేలారు. ఆ పిల్లవాడు 5వ తరగతి, ఆ పిల్ల 2వ తరగతి. 2 పోలీసు వాళ్ళు పట్టుకుని వాళ్ళను ప్రశ్నించారు. పాప, ఎవరమ్మా మిమ్మల్ని కిడ్నాప్ చేసింది? తిరుపతిలో తీసుకొచ్చారు కదా అంటే ఆ పిల్లవాడు అన్నట్టు, అంకుల్ మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు. మరి ఎందుకంటే మేము ఇద్దరం కలిసి లవ్ చేసుకున్నాం, తిరుపతికి వచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మరి పుష్పబాణములతో కొట్టబట్టే కదా, లేకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇంత చిన్నపిల్లలకు కాళ్ళు చూసుకున్న ముసలోళ్లకు ఒక్కసారి మన్మధుడు పుష్పబాణములతో సైరించినాడంటే మూలకున్న ముసలోడైనా కానీ లేచి పెళ్ళి కనుక అటువంటి మహిమ ఆ మన్మధుని పుష్పబాణములకు ఉంది కనుక దేవతలు ఆశ్రయించినారు. దేవతలు నాయన, నీవు సంకల్పించకపోతే పార్వతీ పరమేశ్వరుల వివాహం జరగదు. ఇది లోక కళ్యాణార్థమై చేస్తున్నావు, ఇదేదో పాప పని కాదు అనగానే మన్మధుడు ఉబ్బి తబ్బిబ్బైనాడు. ఓహో, నా యొక్క కెపాసిటీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారన్నమాట. పర్వాలేదు, ఆలస్యంగానైనా గమనించారు. మీరు చెప్తున్నారు కనుక సిద్ధం చేసుకుంటున్నాను. చెరకు విల్లు పుష్పబాణాలు అన్నీ సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతుంటే అతని భార్య రతీదేవి వచ్చి, స్వామి, ఎక్కడికి నీ ప్రయాణం? ఎవరి మీదికి నీ యుద్ధం? ఏం సామాన్యుడు అనుకుంటివా? ఆయన సకల చరాచర సృష్టిని ఏలేటటువంటి మహాప్రభువు, జగన్నాథుడు, ముక్కంటీశ్వరుడు, నాగభూషణుడు, గరళాల్ని తన కంఠంలో నిలుపుకున్నటువంటి నీలకంఠుడు, ఆయన మీద కాని యుద్ధము. చెరకు సింగాణి చేగొని చిలుక గుర్రమెక్కి ఎల దాటి నారి సారించి పువ్వుటంలగూర్చి విరహుల నల చుటొక్కో త్రిపురవైరి తపంబు వారించుటనగా స్వామి, కొంచెం నిదానించండి. మీరు సామాన్యమైనటువంటి వ్యక్తిని కొట్టడానికి పోవటం లేదు. ఏదో మామూలుగా దుర్బలురైనటువంటి మానవులు పంచభూతములతో ఇమిడి ఉంటారు భూలోకంలో. వాళ్ళు చుట్టుముట్టు కూడాను అంత ఐహికమైనటువంటి వాంఛాపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది కనుక వాళ్ళని మీ పుష్పబాణములతో కొట్టిన కానీ వెంటనే రకరకములైనటువంటి లవ్ అఫేర్స్లో వాళ్ళు చిక్కుకుంటుంటారు, మీకు సంతోషం కలుగుతుంటుంది. కానీ దేవదేవుడు సాక్షాత్తు ముక్కంటీశ్వరుడు, ఆయనను కొట్టడం అంటే మాటలా? స్వామి, కొంచెం నిదానించండి అంటే వినటం ఆ మన్మధుడు. ఇప్పుడు కాదప్పుడు పరమేశ్వరుని కొట్టి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. నిదానము స్వామిని భార్య అంటుంది, పరిగెత్తుతానని మన్మధుడు అంటున్నాడు. నిజంగా నిదానముని మించినటువంటి ఐశ్వర్యం. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాలను ఉండేవారు, 8 మంది కవీశ్వరులు. శ్రీకృష్ణదేవరాయల వారికి ఎప్పుడు ఎలాంటి అనుమానం వచ్చినా, ఏదైనా
సందేహం కలిగిన ఆ అష్టదిగ్గజాలు అనేటటువంటి కవీశ్వరులను అడిగేవారు. వాళ్ళు అరటిపండు వచ్చినట్టుగా చెప్పేసేవాళ్ళు. ఆయనకి ఎంత సంతోషం కలిగేది. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, రామరాజభూషణుడు, ముక్కు తిమ్మన, దూర్జటి, తెనాలి రామలింగుడు, ఇలా వాళ్ళ ఒక సందేహం కలిగింది. కవీశ్వరులారా, అన్ని దానాల్లో కంటే మించిన దానం ఏంటి అన్నాడు. వెంటనే అల్లసాని పెద్దన లేచి, మహాప్రభో, తమకు తెలియందేముంది, ప్రతి మనిషి బతకాలంటే అన్నం కావాలి, కాబట్టి అన్నదానం మించినేది, అన్నదానం చాలా గొప్పదన్నారు. ఇంకో కవి లేచి, అన్నం ఉంటే చాలేమయ్యా, బట్ట కావాలి కదా కట్టుకోవడానికి, వస్త్రదానం చాలా గొప్పదండి. ఇంకో కవి లేచి, అయ్యా అన్నము బట్ట ఉంటే చాలా, గూడు ఉండొద్దా, ఇల్లు కావాలి కదా, కాబట్టి గృహదానం చాలా గొప్పది అని ఇంకో కవి అన్నమాట. ఇంకో కవి లేచి, అయ్యా ఇల్లు ఉంటే చాలా, బట్ట ఉంది, పొట్ట ఉంది, తినడానికి ఉంది, ఇల్లు ఉంది, కానీ ఇల్లాలు లేకపోతే ఏం ప్రయోజనం నాయన, కాబట్టి కన్యాదానము గొప్పది అన్నాడు. ఇంకొక కవి లేచి, అయ్యా అన్నీ ఉంటే విద్య లేకపోతే, చదువు లేనివాడు గొర్రెలక్క కదా బాబు, కాబట్టి విద్యాదానము గొప్పది అని. ఇట్లా రకరకాలుగా కవీశ్వరులందరూ తలా ఒక మాట చెప్తూ ఉంటే తెనాలి రామలింగడు లేచి, అయ్యా అన్ని పక్కన పెట్టింది, నిదానము నిదానము లేదన్నా. నిదానం ఉండవాలి, ఎన్ని ఉన్నప్పటికీ నిదానము లేకపోతే నిష్ప్రయోజనం కదా. కనుక మన్మధుడు కూడాను నిదానం పాటించకుండా తొందరపడ్డాడు. ఇక పరిగెత్తి వెళ్ళాడు. రతీదేవి కూడా వెంటనే వెళ్ళింది. ఎట్లయినా కానీ నేను కూడా పక్కనుంటాను, ఏ అనర్థము జరుగుతుందో అని. ఇక వెంటనే రతీదేవి కూడా అక్కడ ఆ వనానికి, రజిత వనానికి వచ్చేసింది. పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు తపోనిష్టలో. పార్వతి ఎదురుగా ఉండి పుష్పదళములతో, బిల్వదళములతో పూజిస్తోంది. దేవతలందరూ కూడా, మన్మథ చూస్తావేం, కొట్టు, ఇప్పుడే అవకాశము, పార్వతి ఎదురుగానే ఉంది అని వెంటనే ఉత్తేజం చేస్తున్నారు. ఆ తల్లి జగదంబ అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని చుట్టూ తిరిగి ఈ రకంగా కీర్తిస్తుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శివాయ నమః శివాయ నమః శివాయ. సామగ సాగమ సాధార శారద నీరద సాకార దీనాధీన దీశార సామగ సాగమ సాధార. ఇవే కైమోట్పులు, ఇవే సరిజోతలు, వినతులివే అరవిందోజ్వల. ఇదే వకుళాంజలి మహనీయా, ఇదే హృదయాంజలి మహేశ. సామగ సాగమ సాధార శారద నీరద సాకార దీనాధీన దీశార సామగ సాగమ సాధార అని కీర్తించి పార్వతీదేవి నిలబడగానే దేవతలు, ఇదే అవకాశం, కొట్టు, పుష్పబాణములతో సంధించు అన్నారు. ఒక్కసారిగా మన్మధుడు పుష్పబాణములు సంధించి ఆ పరమేశ్వరుని ఒక్కసారిగా పుష్పబాణములతోనే కొట్టగానే ఆ జగన్నాథుడైనటువంటి పరమేశ్వరునికి తగిలి ఒక్కసారిగా ఆయన తపస్సు అంతా భగ్నమైపోయింది. మహాకోపంతో, ఉద్రేకంతో లేచినటువంటి వాడై పరమేశ్వరుడు, ఒరీ దుర్మార్గుడా, నన్ను పుష్పబాణముల చేత కొట్టి ఈ రకంగా తపోభంగం చేసితివా అని తన మూడో కన్ను తెరవగానే మన్మధుడు హతాశుడై భస్మమైపోయినాడు. కళ్ళ ఎదురుగానే ఇంత ఘోరం జరగగానే మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఆ పరమేశ్వరుని పాదమైపోయింది. కుంటరివై సుమాయుధు వధించితివి, ఉరకనేమి చేసే నీకింపగు కార్యమే గదా. నగేంద్రతనూభవ నీకు కూర్పయోచింపు, సుమంగళీత్వమెడచేసితివి అన్నవు పెట్టుపోతలా చూడగోతివో చెల్లెలి ఘోరవి తంతు రూపము. అన్నయ్య
చెల్లెలికి నీవా ఇదా నీవు పెట్టే భిక్ష. ఎంత దారుణం జరిగిందన్నయ్య, నా భర్త నీ పట్ల అపరాధం ఏమీ చేయలేదు, దేవతలు వచ్చి ప్రార్థించగా ఒక సత్కార్యం కోసం ఈ పని చేశాడు, క్షమించు, దయచేసి నాకు పతిభిక్ష పెట్టవలసింది నీ పాపం. కాళ్ళ మీద పడి కంటికి మంటికి ఏకధారగా ఆ తల్లి రతీదేవి ఏడుస్తుంటే పరమేశ్వరునికి కరుణ కలిగినటువంటి వాడై, బ్రహ్మశాపమే నీ భర్త ఎక్కువ మూల కారణం అయినప్పటికీ నీకు మంగళీశ్వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీ భర్త శరీరము లేకపోయినా నీకు ఎప్పటిలాగానే దర్శనమిస్తాడు, కనపడతాడు. ఇతరులకు మాత్రం శరీరం లేకుండా ఉంటాడు. కాబట్టి ఈ రకంగా నేను అనుభవిస్తున్నాను. ఊరడిలు బాధపడుకొని రతీదేవికి అతను పరమేశ్వరుడు అభయమిచ్చి ఆమె యొక్క సతీత్వాన్ని కాపాడినటువంటి వాడైనాడు. అందరూ సంతోషపడ్డారు. ఇక పరమేశ్వరునికి మనస్సంతా చంచలమైపోయింది. ఇక ఇక్కడ ఉండకూడదు, ఈ భూలోకంలో అన్నీ కూడా అనర్థాలు ఆపురిస్తున్నాయి కనుక నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, నేను కైలాసం వెళ్ళిపోదామని చెప్పని చరా నడుచుకుంటూ కైలాసానికి వెళ్ళిపోయినాడు. ఇన్ని రోజులుగా తనను సేవిస్తూ తననే దైవంగా పూజించినటువంటి ఆ బాలామణి పార్వతీదేవిని కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు, చిరునవ్వు నవ్వలేదు, మాట్లాడలేదు. గబా నడుచుకుంటూ కైలాసం వైపు వెళ్ళిపోయినాడు. పార్వతీదేవి కూడా ఈ అనర్థమంతా తన కళ్ళ ముందర జరగగానే చింతాక్రాంత అయి మనసు సరిగా లేక కాళ్ళు ఈడ్చుకుంటూ తన అంతఃపురం చేరింది. పార్వతి అక్కడ వెళ్ళిపోయింది, పరమేశ్వరుడు వెళ్ళిపోయినాడు. ఏనాడంటే ఇంత అనర్థం జరిగి పార్వతీదేవి ఇంటికి రాగానే తన మనస్సంతా కల్లోలమై, అయ్యో నేనెంతటి దురదృష్టవంతురాల్ని, ఇన్నాళ్లుగా ఆ జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుని సేవించి కూడా నిష్ప్రయోజనమైపోయాయి కదా, ఆయన అనుగ్రహానికి పాత్రురాలిని కాలేకపోతిని కదా, ఆయన నన్ను పలకరించలేదే, పన్నెత్తి మాట్లాడలేదే, నేనెంత మందభాగ్యను, నేనెంత దురదృష్టవంతురాలిని అని ఒక వెన్నెలరేయి చెకిట చేయి చేర్చి ఉద్యానవనంలో కూర్చుని ఆ పరమేశ్వరుని తలుచుకుని ఈ రకంగా బాధపడుతూ ఉంది పార్వతీదేవి. ఎందమెట్లు నిలుపుదాన ఇందు మౌళి నింగూడక కందర్ప సీతాకార నందిత దేవ పరివారాడెందమెట్లు నిలుపుదాన మందానిల చంద్రికని మంద భాగ్యురాలికేడ సందిటని హర్షాసినోలలాడక నాడమే నిలుపుదాన ఇందు మౌళి నింగూడక పరమఋషులకేని దుర్లభమన తావక పద సేవా అరయగనా బోటులకెటులబునో మహానుభావాడెందమెట్లు నిలుపుదానా. ఈ విధంగా చింతాక్రాంత అయ్యి పార్వతీదేవి పరమేశ్వరుని తలుచుకుంటూ అక్కడ కైలాసంలో పరమేశ్వరుడు విచారపడుతున్నాడు. అయ్యో నేనెంతటి పిచ్చివాణ్ణి, మనసా వాచాకర్మణ ఎన్నో సంవత్సరాలుగా నన్ను సేవిస్తున్నటువంటి నా ప్రేయసిని నేను పలకరించలేదే, కన్నెత్తి చూడలేదే, చిరునవ్వు నవ్వలేదే. పాపం ఎంత బాధపడిందో కదా నా ప్రేయసి, పలకరించకుండా కైలాసానికి వచ్చేస్తుంది కదా, ఎంత అవకాశాన్ని పోగొట్టుకున్నాను, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాను కదా అని బాధపడుతూ ఉన్నాడు. కానీ ఏం చేస్తాం పాపం, ఒకరిపైన ఒకరికి ఎంత అవకాశం ఉన్నప్పటికీ, ఎంత అభిమానం ఉన్నప్పటికీ, ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడాను సుదూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారు. అదే ఈ కలియుగంలో అయితే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ఒక మిస్డ్ కాల్ హాయ్ అని కొట్టేస్తే అవతల నుంచి వెంటనే హాయ్ అని వచ్చేస్తుంది, ఇక నుంచి అలా వెళ్ళిపోతుంది, అలా వెంటనే వచ్చేస్తుంది. పాపం ఆ రోజుల్లో ఆ వసతులు లేవు, కనీసం ఉత్తరాలు రాసుకునే అవకాశం కూడా లేదు. పురాణ కాలం కదా, ఏమైనా కబురంపితే హంసరాయబారమో పావురాలతోనో కబురంపించాలి. అంత ఆలస్యం ఎందుకు, నేనే వెళ్ళి నా ప్రేయసిని చూసి వస్తాను, ఏమైనా సరే నేను తట్టుకోలేకపోతున్నా, నా ప్రేయసిని నా బాలామణిని నా చూడకపోతే నేను ఉండలేనని పరమేశ్వరుడు తెగించినాడు. ఏమైనా సరే నేను వెళ్ళి ఆ హిమవన్ నగరానికి వెళ్ళి అంతఃపురంలో వెళ్ళి పార్వతిని చూసి వస్తాను, అట్లయితేనే నా మనసు సంతోషం. అంటే ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఈ రూపంలో అయితే పోవటానికి వీల్లేదు, అలా రానివ్వరు రాజభటులు. ఏం చేయాలంటే ఒక మంచి సోది చెప్పి అమ్మాయిలాగా వేషం వేసుకున్నాడు. మొత్తం తన డ్రెస్ కోడ్ అంతా కూడా తీసేశాడు.
ఒక చక్కని అమ్మాయిలాగా ఎరుక వేషమున ఎలనాగ చూచి రాతల పాయనంచునా మలహరుండు. ఒక ఎరుకల సాని మాదిరి వేషం వేసుకుని చక్కగా తన జటాజూటమంతా తీసేసి చంద్రుడిని పక్కన పెట్టేసి ఆ గంగమ్మను కూడా పక్కకు పెట్టి చక్కగా కొప్పేశాడు, గోపురం లాంటి కొప్పు. ఎరుక వేషమున ఎలనాగ చూచి రాతల పాయనంచునా మలహరుండు. ఆత్మీయ చిహ్నములన్నీయు విడనాడి, మెడలో ఉండేటటువంటి పాములను ఈములు అన్ని పక్కకు పెట్టేసి ఆత్మీయ చిహ్నములన్నీయు విడనాడి సొబగు బంగారు గాజులను దొరికి, చక్కగా మంచి మెరిసేటటువంటి రాళ్ళ తీసుకున్నాం. సొబగు బంగారు గాజులను దొడిగి గిలుక మట్టెల వేళ్ళ గీలించి, మెట్టెలకు గజ్జెలు ఉండేటటువంటి మెట్టెలు పెట్టుకున్నట్ట గల్లు గల్లు గల్లుగొను అనేది. గిలుక మట్టెల వేళ్ళ గీలించి చెవులకు కుచ్చుల బావిలి కుదురపరచి, మంచిగా జుంకాలు ఇలా 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 తల ఊగుతున్నట్లలా ఊగేటటువంటి అందమైన జుంకాలు తీసుకున్నాడు. కుచ్చుల బావిలి కుదురపరచి గళమున రంగురంగుల పూసలలరా, చక్కగా మంచి మంచి మెరిసేటటువంటి పూసలు ఉండే దండాలన్నీ వేసుకున్నాడు. ముప్పున సొట్టము కెర కొమరు మిగుల, ఇలా సొట్టగా ఉండేటట్టు ముప్పు తెర పెట్టుకున్నాడు. బుట్టనొక్కమునన్ పెట్టి ఒక మంచి బుట్టను పెట్టుకున్నాడు నెత్తి మీద. సవతి నట్టె దిట్టుచు ఎరుక తెగుచు భృంగి తరలి వెను వెంటరా వచ్చి కుమారి గృహ సమీపమునందిట్లు కరేసే. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా, ఎరుక చెబుతానమ్మ ఎరుక ఎరుకో ఎరుక. ఆనాటి నుంచి పాపం పార్వతీదేవి మనసులో లేకుండా ఉద్యానవనంలో చింతాక్రాంత అయ్యి కూర్చుని ఉన్నది. ఈ ఎరుకల సాని యొక్క కేక వినగానే ఎరుకలను పిలిచింది. అంటే మదనిక ఆ ఎరుకల సాని ఇలా పిలువండే, కాస్త సోది అయినా చెప్పించుకుంటాం, మనసు బాగాలేదు అని ఆ సోదెమ్మిని పిలిచారు. కూర్చుంది. ఒక్కసారిగా తన పిడికిళ్లతో 5 సార్లు ముత్యాలు ఆమె చేటలో వేసింది పార్వతీదేవి. అప్పుడు వామహస్తాన్ని తీసుకుని పార్వతీదేవి ఎడమహస్తాన్ని తీసుకుని ఆ ఎరుకల సాని అంటే పరమేశ్వరుడు ఒక్కసారిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, సామి శ్రీధరుడు సక్కెరగుడా వామన వేటి దళాల రాయుండ సకలేశ భర్త రచ్చగుడ మాధవుడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడా ఇగినాలు పోగొట్టు ఇగినేశరుండ సగినాలు సాగించు శారదానాద నిన్ను నే నమ్మితి నే భద్రకాళి ఉన్న కోరిక చెప్పు మోయాది శక్తి నాకు వాకియవే నానలువరాని నీకన్న దిక్కెవ్వరే కనకదురగా మమ్మేలుమయ్య సింహాదిరప్పన్న సన్నతీయమ్మ శాంభవీదేవి ఈ ఇంటి మనసున ఎడనాటున్నట్లు జయరో ఇప్పుడు జేజేలు మీకు అవునవో దేవి భాగ్యముల గల చెయ్యి దానపతి దిట్టలందర రారు చెయ్యి సంతతి గల చెయ్యి సలని చెయ్యి ఎంతయుంబాడి పంటలు గల చెయ్యి చెలికాయో పండ చెప్పమన్నావు కలిసి వత్తును లేదో పలకమన్నావు వాడెవ్వరో లేరు పలకమనేవు వేడెవ్వరు లేరు ఇశ్వేశరుండు తపదిక పురాణ దంపతులు మీరు అప్పుడున్నాను మెచ్చోలాడెదవ్వా ముందుగా నీ కారు మోములవాడు ఎంతున్నా పుట్టతోడు అదిగా నీ నాకుడే అగుపించుండే మది నాకు చెదరుసున్నది ఏమి చేతో. అమ్మాయి, నీ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నీవు ఎవరినైతే మనసులో పూజిస్తూ ప్రేమిస్తూ ఉన్నావో ఆ జగన్నాథుడు కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తున్నాడు కనుక తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడు, నిన్ను కరుణిస్తాడు, నిన్ను పరిగ్రహిస్తాడు, నీకు వివాహం చేసుకుంటాడు. ఆహా, ఎంత చల్లని మాట చెప్పావు సోదెమ్మి. కానీ ఏమో నా నాథుడు నన్ను పలకరించలేదే, నా జగన్నాథుడు నన్ను క్రీగంట కూడా చూడలేదే. అమ్మా, అలా బాధపడుతున్నావు కానీ ఆ జగన్నాథుడి మనసులో నువ్వే ఉన్నావు కనుక నువ్వు పరమేశ్వరుడి గురించి తపస్సు చేయమ్మా, నా మాట విని తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడని సోదెమ్మి సలహా చెప్పి మళ్ళీ నీ పెళ్లి నాటికి వస్తే నాకు చీర పెట్టాలి. వెంటనే పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. పార్వతీదేవి మనస్సులో దృఢ నిశ్చయానికి వచ్చి పరమేశ్వరుని గురించి తపస్సు చేయాలని సంకల్పించుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, జననీ జనకులారా, ఆ జగన్నాథుని యొక్క అనుగ్రహాన్ని పొందేంత వరకు నేను ఇక్కడ ఉండను, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అనగానే కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ తల్లిదండ్రులు, తల్లి, ఈ ఘోరాటవిలో ఎండకని నెరుగుని దానవు అల్లారు ముద్దుగా నిన్ను పెంచుకున్నాం,
అరణ్యంలో పోయి తపస్సు చేసుకుంటావా అమ్మా? ఆ జగన్నాథుడు కరుణిస్తాడంటావా? అవునమ్మా, తప్పకుండా కరుణిస్తాడు. ఆయన అనుగ్రహాన్ని పొంది కానీ నేను ఇంటికి రానలేదు. మంచిదని పాపం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆ తల్లిదండ్రులు ఆమెను సాగనింపించారు. చెలికత్తెల్ని తీసుకుని అక్కడ నదీ తీరానికి వెళ్ళి ఒక పవిత్రమైనటువంటి గద్దిగ ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చుని ఆ తల్లి ఆ జగన్నాథుడిని ఈ విధంగా కీర్తిస్తూ అతన్ని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది. మనసా వాచా కర్మణ. శంకర హర హర శంభో శంకర నిలయ భయంకర దేవా శంకర హర హర శంభో దేవా భృంగి వీర భద్రేశ్వర వినుత శృంగి శరభ దేవాసుర నారద వందనీయ హలాహలహరణ లింగరూప బ్రహ్మాండ నాయక శంకర హర హర శంభో కంకర నిలయ భయంకర దేవా శంకర హర హర శంభో దేవా. జై నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ఈ రకంగా ఆ జగన్నాథుడు అయినటువంటి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉండగా ఆమె తపస్సును ఆమె భక్తిని పరీక్షించదలుచుకున్నాడు పరమేశ్వరుడు. మహనీయులు భగవంతుడు కూడా మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. నిజంగా కష్టాల్లో కూడా నన్ను తలుచుకుంటాడా వీడు లేదా అని సామాన్యంగా 2 కష్టాలు పెడితే మనము అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో భగవంతుని పైన ఉన్నప్పుడు ఇంకా 2 కష్టాలు మనల్ని ఎక్కువ పెడతాడు. ఆయన అనుగ్రహించడానికే మనకి కష్టాలు పెడతాడని మనం భావించి భగవంతుని పట్ల విశ్వాసాన్ని మనం కోల్పోరాదు. ఆ రకంగా భగవంతుడు ఆమెను పరీక్షించదలుచుకున్నాడు. ఒక మంచి బ్రాహ్మణ కుమారుని వలె యువకుని వలె వేషం వేసుకొని చిత్రం విభూతి రేఖలు, కంఠములో రుద్రాక్షమాలలు, కంఠములో వేదఘోష, ఈ రకంగా మంచి విప్రకుమారుని వలె వేషధారి అయి వచ్చాడు. ఆమె తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ యొక్క తపోవనానికి వచ్చి చెలికత్తెలు ఎక్కడికో వెళ్ళారు. ఆ అమ్మాయిని చూసి, అమ్మాయి ఎవరమ్మా నువ్వు? మంచి యవ్వనంలో ఉన్నట్టున్నావే. అయ్యయ్యో, అమూల్యమైనటువంటి ఈ యవ్వనాన్నంతా వృధా చేసి తపస్సు చేసుకుంటున్నావా? ఎవరి గురించమ్మా నువ్వు తపస్సు చేసుకుంటున్నావు? ఎవరి దానవు? ఎవరమ్మా ఇవి నువ్వు? ఎవరి కుమార్తెవు? నీ విటుల ఏల తపంబొనరింపబూనితివి ఈ వనమధ్యమందు బలిరే యపతిస్తుమ సన్నిభంగమివ్వరు కృషింపగా. నీ చక్కని అందమైనటువంటి దేహము ఎంత కృషించిపోతుందో ఆలోచించావా? కృషింపగా తపించేత వేటికి చాలు చాలు, ఇక చేసినంత వరకు చాలు అని అర్థం. ఈ తపస్సు మాను, హాయిగా ఇంటికి పోయి లక్షణంగా ఎవరన్నా మంచి అబ్బాయిని చూసి మీ తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు, చేసుకో. అంతేగాని ఇక్కడెందుకమ్మా తపస్సు చేసుకుంటున్నావు? నీ యవ్వనమీ విధిన్ కడకు చానరో కానల పాలు చేసేదే. అమూల్యమైనటువంటి యవ్వనాన్ని అడవుల పాలు చేస్తావా అమ్మాయి? నా మాట వినమ్మా. అయ్యా, ఇంతకు నీవెవరో కానీ నేను సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుని గురించి తపస్సు చేసుకుంటూ ఉన్నాను. ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయననే భర్తగా పొందాలనే ఉద్దేశం చేత నేను తపస్సు చేసుకుంటున్నాను. సారిపోయింది. నీకు దొరకక ఆ ఫకీరాడే దొరికాడా? పనికి మాలినవాడు కదమ్మా. ఎటువంటి దేవుణ్ణి ప్రేమించినావు నువ్వు? ఆయన గురించి నీకేమీ తెలియనట్టుండే. తెలియకపోతే నేను చెప్తా విను. ఆయన ఎంతటి అసమర్థుడు, ఎంతటి పనికిరానివాడో నీకు తెలుసా? దుమ్ములాతనికి హారములు, ఆభరణములు, భుజంగములు, దిగంబరుడు తిరిపెమెత్తును విభూతి నలందు నెమ్మేన. తామసుండు ఎన్నరోదనకరుండు మానహీనుండు అపస్మారుడు.
అన్ని అవలక్షణాలు కాక అతనికి కొంచెం అపస్మారక అంటే పిచ్చి కూడా ఉంది, కొంచెం పిచ్చి కూడా ఉంది. కాటికా పరి మరి నీటి మోపరి, ఎప్పుడు తల మీద నీటి కుండ మోస్తూ ఉంటాడు గంగమ్మను. జడుండు వీతరాగుండు పరేతనాయకుడు. సరే కనీసం స్నేహితులన్నా ఉన్నారా? సహవాసమా పిశాచములతోడ. కళ్ళు బాగున్నాయా? కనీసం ఒక కన్ను పైకి 2 కళ్ళు కింద. ఎగుడు దిగుడు కన్నులు గలాడిటివాని అకట బంధుగులైన లేనట్టివాని. పరిణయం బాడి నీవేమి పాము కొనెదవు, ఇప్పుడే నీయు తెలిసినాకింతి వగుము బాలా. ఈ విధంగా పరమేశ్వరుడు తన గురించి వర్ణించేటప్పటికి పార్వతీదేవికి మహాకోపం వచ్చేసింది. దుర్మార్గుడా, నీవెవరో కానీ నీకు తగిన శాస్తి చేశాం. నేను నమ్మినటువంటి నా పతిదేవుడైనటువంటి పరమేశ్వరుని దూషిస్తావా, తూలనాడతావా అని చెలికత్తెలకు సైగ చేసింది. వెంటనే చెలికత్తెలందరూ వచ్చి ఇలా రావయ్యా నీకు పెళ్లి చేస్తామని వెంటనే ఒక నిండు కుండ తల మీద బోర్లీ చేసింది, నీళ్లకుండా. ఇంకో చెలికత్తె వచ్చి పంచబట్టి ఇదిగో పెళ్లి చేస్తామని పంచబట్టి లాగింది. ఇంకో చెలికత్తె వచ్చి చీపురుతో బాధింది. ఈ రకంగా రకరకాలుగా ఆ బ్రాహ్మణ వటువుని మర్యాద చేశారు చెలికత్తెలందరూ. అయినప్పటికీ పరమేశ్వరుడు ఏమాత్రం కూడా కోపగించుకోకుండా తన నిజరూపంతో సాక్షాత్కరించి ఆ చెలికత్తెలను అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవిని అందరినీ కూడా కన్నుల విందు చేశాడు. జగన్మోహనాకారుడైనటువంటి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క నిజదర్శనం కాగానే పార్వతి తనువు మనస్సు కూడా మరిచిపోయి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారుతూ, స్వామి పరమేశ్వర, ఇప్పుడు కదా నువ్వు నన్ను అనుగ్రహించావు అని పాదాలపై పడి పాపం వేనోళ్ళ కీర్తించింది. అప్పుడు పరమేశ్వరుడు లేవనెత్తి అక్కున చేర్చుకుని, దేవి విచారించవద్దు, తప్పకుండా నిన్ను నేను పరిగ్రహిస్తాను. వెంటనే మీ తండ్రి గారికి వర్తమానం పంపించి వివాహానికి ఏర్పాట్లు చేయమని నేను ఆదేశిస్తానని ఊరడించి కైలాసానికి చేరుకున్నాడు. వెంటనే సప్తర్షులను పిలిపించాడు. సప్తర్షులారా, నా వివాహానికి మీరు ఏర్పాట్లు చేయవలే. మీరు వెంటనే భూలోకానికి వెళ్ళి హిమవంతునితో మాట్లాడి నా వివాహానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు పరమేశ్వరుడు. భూలోకానికి వేంచేసి హిమవంతుణ్ణి కలిసి, హిమవంత, నువ్వు అదృష్టవంతుడవయ్యా, సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడే నీకు అల్లుడవుతున్నాడు, ఇంతకంటే అదృష్టం వేరొకటి లేదు అని కళ్యాణానికి ఒప్పించారు. ఇక ఊరంతా హిమవన్ నగరం అంతా అలంకరింపజేశాడు హిమవంతుడు. సకల దేవతలందరికీ కూడాను ఆహ్వాన పత్రాలు పంపించి అందరూ కూడాను తరలి వస్తున్నారు. దేవతలందరూ గగన మార్గం గుండా వారికి మన్మధుడు నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. ముందుగా బ్రహ్మదేవుడు వచ్చాడు హంసవాహనం మీద సరస్వతిని ముందు పెట్టుకుని. ఆ తర్వాత కేశవుడు విష్ణుమూర్తి వస్తున్నాడు లక్ష్మీదేవి సమేతంగా గరుడ వాహనం మీద. శచీదేవి సమేతంగా ఇంద్రుడు వస్తున్నాడు ఐరావతం మీద. కుబేరుడు వస్తున్నాడు నరవాహనం మీద. మన్మధుడు వస్తున్నారు చిలుక రథం పైన. ఈ రకంగా సకల దేవతలందరూ కూడాను తమ తమ వాహనాలపై వస్తూ ఉన్నారు. అందరూ కూడాను ముందుగా పరమేశ్వరుని యొక్క నందివాహనాన్ని, నందీశ్వరుణ్ణి అలంకరించి అతని పైన పరమేశ్వరుని కూర్చోబెట్టారు. సకల అలంకారాలన్నీ ఆ దేవదేవునికి చేశారు. నందీశ్వరుని ముందు ప్రమదగణాలన్నీ నడుస్తూ ఉన్నాయి. జయ జయధ్వానాలతో ఊరేగింపు బయలుదేరుతూ ఉంది. ఓ నమో నమో నటరాజ నమో హరజటాజూటధర శంభో. ఓ నమో నమో నటరాజ, నమో నమో నటరాజ, నమో నమో నటరాజ నమో హరజటాజూటధర శంభో. ఓ నమో నమో నటరాజ, నమో నమో నటరాజ. ఫణిభూష భిక్షుకవేష
ఫణిభూష భిక్షుకవేష ఈశా త్రిభువన సుమఘోష అఖిల చరాచర అనృతధారి హాలాహల జడధారి హాలాహల జడధారి ఓ నమో నమో నటరాజ నమో హర జటాజూటధర శంభో ఓ నమో నమో నటరాజ నమో నమో నటరాజ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఆ హిమవన్ నగరాన్ని చూసి ఆ ముత్యాల పందిరిని ఆ సంభ్రమాన్ని చూసి దేవతలందరూ కూడా అమితమైనటువంటి సంతోషపడ్డారు. ఇక బ్రహ్మ పురోహితుడు కాగా వేద మంత్రాల సాక్షిగా ఆ జగదంబ అయినటువంటి సర్వమంగళకు జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు మంగళసూత్ర ధారణ చేశాడండి. అప్పుడు హర్షధ్వానాలతో బ్రహ్మ పురోహితుడిగా మంగళసూత్ర ధారణ కావించాడు. బాలచంద్రావతంసుడు తలంబ్రాలు భోషణ శైలజాతకు పౌలోమి శేషలందీయ పార్వతీ లతాంగికేల్దోయమారుంచ బాలచంద్రావతంసుడు తలంబ్రాలు భోషమా శైలజాతకు ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే. జై నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ఈ రకంగా కన్నుల పండుగగా వైభవోపేతంగా హిమవన్ నగరంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన తర్వాత 3 నిద్రలు చేసిన తదుపరి హిమవంతుడు తన కుమార్తె అయినటువంటి జగదంబను అత్తవారింటికి కైలాసానికి పంపించే సందర్భంలో అప్పగింతలు చెప్తూ పరమేశ్వరుని చేతిలో ఆ అమ్మాయిని ఉంచి ఆమెతో ఈ రకంగా చెప్తున్నాడు. తల్లి, ఎంత అదృష్టవంతురాలవు, కానీ నీ నాథుడు ఈ జగన్నాథుడు పరమేశ్వరుడు ఉన్నాడే, ఈయనను మేము సన్మానించుకోవాలంటే ఎన్ని కష్టాలు. మా అల్లుడిని మేము ఎంత సన్మానించుకోవాలని తపనపడ్డా ఆయన మాకు లభ్యం కావడం లేదు. తల్లి, నీ మగండు చందనమలందడుమేన మాకు కామాంగ భస్మము లేదు. తల్లి, అల్లుడు గారిని గంధంతో పూసి మర్యాద చేసి ఆయనను సంతోషపరుద్దామంటే ఆయన గంధం పూసుకోడట, ఆయనకు భస్మం కావాలట, విభూతి కావాలి, అది కూడా శ్మశానంలోది. మా దగ్గర భస్మం ఎక్కడి నుంచి లభ్యమవుతుందమ్మా? అమ్మా, నీ భర్త దివ్యాంబరముల గట్టడు, పట్టు పీతాంబరములనిచ్చి నీ భర్తను సన్మానిద్దామంటే ఆయన పట్టు పీతాంబరాలు కట్టుకోడట. ఇబరాజ చర్మమెట్లీయగలం, పులి చర్మం కావాలట తల్లి. మా దగ్గర కొత్త కొత్త పులి చర్మాలు మా దగ్గర ఎక్కడి నుండి వస్తాయమ్మా? వెలది నీ కాంతురు విరులను నడు, వేరు వెన్నెల పాప మాకెన్నలేదు. కనీసము పూలమాలలతో పుష్పాలు గుచ్చి పరమేశ్వరుణ్ణి పూజిద్దామనుకుంటే ఆయన పూలమాలలు వేసుకోడట, చందమామ కావాలట. వేరే కొత్త చందమామ మా దగ్గర నుంచి ఎక్కడొస్తాడమ్మా? మా దగ్గర ఎక్కడ లభ్యమాయి? ఎటుల పరితృప్తి సేయుదు మీసున తండు, ఎట్లా సంతృప్తి చేయవలనమ్మా అల్లుడు గారిని? అయితే బుధులైనటువంటి వారు, వేదవేద్యులైనటువంటి వారు ఒకటే మాట చెప్పారు, భక్తికి ప్రీతుడని బుధులు పల్కుచుందురుగాన, భక్తికి లోపడతాడు పరమేశ్వరుడు అని మాకొక సూచన ఇచ్చారు. కనుక మేము మనసా వాచా కర్మణ నిర్మలమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనసుతో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన భక్తికి లోబడతానని చెప్పారు కనుక మా భక్తి ప్రపత్తులనే పరమేశ్వరునికి అర్పించామమ్మా అని ఈ రకంగా పరమేశ్వరునికి పార్వతీదేవికి నచ్చజెప్పి అప్పగింతలు చేసి హిమవంతుడు వారిని సాగనంపించారు. ఇక అనంతరము నందివాహనం మీద నందీశ్వరుని మీద ఎక్కి పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని చేరుకోగానే అక్కడ ప్రమథ గణాలన్నీ కూడాను వెండికొండపైన సింహాసనాన్ని ఏర్పాటు చేసి స్వాగతం చెప్పి ఒక్కసారిగా జయ జయధ్వానాలతో
ఆ ప్రమథ గణాలన్నీ కూడాను ఈ రకంగా ఆ పార్వతీ పరమేశ్వరులకు మంగళహారతి పాడాలని. గంగాధర గౌరీశ మంగళమిదే శ్రీ మహేశ సంగీత విలాస ఆత్మలింగా గణపాప భంగ. గంగాధర గౌరీశ మంగళమిదే శ్రీ మహేశ సంగీత విలాస ఆత్మలింగా గణపాప భంగ. అఖిల జీవనాధార ఆశ్రిత జనమందార. అఖిల జీవనాధార ఆశ్రిత జనమందార. ఆగమాంత సంచార హర గోకర్ణ విహార. గంగాధర గౌరీశ మంగళమిదే శ్రీ మహేశ సంగీత విలాస ఆత్మలింగా గణపాప భంగ. గంగాధర గౌరీశ. జై నమ పార్వతీపతయే. హర హర మహాదేవ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.